హృదయపూర్వక ధన్యవాదాలు సిబిటి అమలాపురం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఈ యొక్క సంస్థను ఆనుకొని ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ బయోటెక్నాలజీ రాజులు, పాలకొల్లు, కాకినాడ ప్రిన్సిపల్స్ వారి మాత్రమే కాకుండా వారి యొక్క కళాశాల విద్యార్థులు కూడా తీసుకుని వచ్చి ఈ యొక్క సభలను దిగ్విజయంగా జరిగించడానికి తమ వంతు కృషి చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సిబిటి అమలాపురం తరఫున తెలుపుకుంటూ ఉన్నామండి. అలాగే బొట్టాయిగూడెం, అశ్వారావుపేట పరిసర ప్రాంతాలను కూడా సుదూర ప్రాంతంలో కూడా మరి సిబిటి ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్ మన మధ్యకి రావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా యొక్క సభలు ఇంత దిగ్విజయంగా జరగడానికి, ఇంతమందిగా మీ ప్రాంతానికి తరలి రావడానికి పబ్లిసిటీ జరిగింది కేవలం 17 రోజులు మాత్రమే జరిగింది. మాకు ఇవ్వబడిన సమయం కేవలం 17 రోజులు మాత్రమే. ఫిబ్రవరి నెల 21వ తేదీన ప్రారంభించాం. మార్చి 10వ తేదీ వరకు ఈ యొక్క పబ్లిసిటీ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క పబ్లిసిటీ కార్యక్రమం ఎలా జరిగింది అని అంటే, అమలాపురం డివిజన్ అనుకొని ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో ఆ